జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. నిన్న రాత్రి ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ కష్టమని పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం వచ్చింది. దీంతో ఆయన మొదట టీడీపీలోకి వెళ్లేందుకు ట్రై చేశారు. కానీ జ్యోతుల నెహ్రూ నుంచి వ్యతిరేకత రావడంతో టీడీపీ అధిష్టానం జ్యోతుల చంటిబాబు చేరికను హోల్డ్లో పెట్టింది. మరోసారి జగ్గంపేట నుంచి బరిలో దిగాలనే పట్టుదలతో ఉన్న ఆయన అన్ని రూట్లలో ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే జనసేన పార్టీతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. జనసేనలో చేరైనా పోటీ చేయాలని భావనతో పవన్ కళ్యాణ్ తో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. జగ్గంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును తప్పించి ఆ స్థానం నుంచి మాజీ మంత్రి తోట నరసింహన్ని బరిలోకి దింపేందుకు వైసీపీ అధిష్టానం భావిస్తుంది. దీనిపై జ్యోతుల చంటిబాబుకు వైసీపీ నుంచి స్పష్టమైన సంకేతాలు కూడా వచ్చాయట. కానీ మరోసారి ఎన్నికల బరిలో దిగాలనే యోచనలో ఉన్నారు చంటిబాబు. జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, సుమా, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి రాజకీయాలు రోజు రోజుకి కూడా మార్పులు అయితే మాత్రం చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అంటే జగ్గంపేట నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబుకు అధికార వైసీపీ సీటు నిరాకరించడంతో గత వారం రోజుల నుంచి కూడా రాజకీయ పరిణామాలు అయితే మాత్రం మారుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే జ్యోతుల చంటిబాబు గత వారం రోజుల నుంచి కూడా టీడీపీ పెద్దలతో టచ్లో ఉండి జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు. జగ్గంపేట నియోజకవర్గం కానీ లేక కాకినాడ పార్లమెంట్ నుంచి కానీ రెండు స్థానాల నుంచి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ పెద్దలతో కూడా టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి 10 గంటల నుంచి 11 గంటల సమయం మధ్యలో కాకినాడలో బస చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక రహస్య భేటీ కూడా అయ్యారు. సుమారుగా 45 నిమిషాల నుంచి గంట సేపు అయితే మాత్రం పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అయిన పరిస్థితి కూడా నెలకొంది. ఇదే నేపథ్యంలో అంటే జగ్గంపేట నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తారా, లేక కాకినాడ పార్లమెంట్ కూడా జనసేన పార్టీకి సంబంధించి పార్లమెంట్ స్థానం కూడా జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారా అనేది మాత్రం ఉత్కంఠగా ఉంది. ఇటు టీడీపీ నేతలతోని అటు జనసేన నేతలతో కూడా పూర్తి స్థాయిలో జ్యోతుల చంటిబాబు అయితే మాత్రం టచ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ పెద్దలతో టచ్లో ఉన్న సమయంలో స్థానికంగా ఉన్న టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల నెహ్రూ కూడా అంటే జ్యోతుల చంటిబాబు పార్టీలో రావడానికి అయితే మాత్రం కొంచెం విముఖత కూడా చూపించిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మీడియాలో కూడా అంటే ఇప్పటి వరకు కూడా అతను అధికార పక్షంలో ఉన్నారు, ఒకసారిగా టీడీపీలోకి వస్తే కనుక క్యాడర్ ఒప్పుకోరని చెప్పి కూడా నెహ్రూ కూడా చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో అంటే ఇటు టీడీపీ నుంచి బరిలోకి దిగుతారా లేక జనసేన నుంచి బరిలోకి దిగుతారా అనేది మాత్రం ఒక ఉత్కంఠగా కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 2024 ఎన్నికల్లో జ్యోతుల చంటిబాబు మాత్రం ఖచ్చితంగా బరిలో ఉండేందుకైతే మాత్రం రంగం అయితే సిద్ధం చేసుకున్నారు. అధికార పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో సీటు నిరాకరించి మాజీ మంత్రి తోట నరసింహానికి కేటాయించడంతో క్యాడర్కి సంబంధించి కొంత ఇబ్బందులు అయితే మాత్రం నెలకొన్నాయి. ఖచ్చితంగా క్యాడర్ అయితే మాత్రం మీరు బరిలో ఉండాలి, పోటీలో ఉండాలని చెప్పడం జరిగింది. ఇటీవలి కాలంలో చంటిబాబుకు సంబంధించిన అనుచర వర్గం కూడా వైసీపీ అధికార పార్టీకి కానీ పదవులకు కూడా రాజీనామా చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే సందర్భంలో టీడీపీ పెద్దల నుంచి కూడా సరైన సమాధానం రాకపోవడంతో కూడా నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. 45 నిమిషాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ జ్యోతుల చంటిబాబు ఇద్దరు కూడా 1-to-1 కూడా మాట్లాడుకున్నట్టున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కానీ గెలిచేందుకు కానీ అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి జ్యోతుల చంటిబాబు చెప్పడం జరిగింది. ఒకవేళ జగ్గంపేట సీటు అవకాశం లేకపోతే కనుక కాకినాడ పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేసేందుకైతే మాత్రం రంగం సిద్ధం చేసుకున్నట్టు చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు అయితే మాత్రం రోజు రోజుకి మారుతున్నాయని చెప్పుకోవచ్చు. జ్యోతుల చంటిబాబు ఇటు జనసేన నుంచి పోటీ చేస్తారా లేక టీడీపీ నుంచి పోటీ చేస్తారా, అలాగా జగ్గంపేట నియోజకవర్గం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారా లేక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది. సుమా, థ్యాంక్ యూ సతీష్.